హాయ్ అండి. పెద్ద సైజు బ్లౌజులకి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం కటింగ్ ఎలా చేసుకోవాలి, లైనింగ్ అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ లైనింగ్ అయితే ఉతికి ఆరబెట్టేసుకొని 2 ఫోల్డ్ చేసుకోండి. ఓపెన్ కట్స్ ఉన్న వైపేమో అటువైపు, మనకి క్లోజింగ్ సైడ్ మన వైపు ఉండాలి. కింద హెచ్చు తగ్గులు లేకుండా ఈక్వల్‌గా వచ్చేలా చూసుకొని ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద ఒక పావించు, పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి. కింద పావించు మాత్రమే తీసుకోవాలి. మనం ఎగ్జాక్ట్‌గా ఎంత హైట్ కావాలనేది తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మనకి ఎగ్జాక్ట్ హైట్ కావాలంటే మాత్రం కింద పావించి మాత్రమే తీసుకోండి. నేను ఇది ఎక్కువగా పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. ఎందుకంటే తర్వాత హైట్ పెరిగితే భుజాలు అనేవి జారుతాయి. ఈ కాన్సెప్ట్‌లో మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేది ఇక్కడ బ్లౌజులు జారుతాయి అన్నప్పుడు ఇక్కడే ప్రాబ్లమ్ వస్తది. హైట్ పెరిగితే ఖచ్చితంగా భుజాలు జారుతాయి. పైన కూడా ఒక పావించు కంటే ఒక హాఫ్ ఇంచ్ మనం అనేది పైన ఖర్చు కూడా తీసుకోవాలి. షోల్డర్ నెక్ దగ్గర. ఇప్పుడు లూజ్ వచ్చేసి కింద కాజా పట్టీ అనేది వదిలేసుకొని మిగతా మొత్తం బ్లౌజ్ నడుము దగ్గర 4 ఫోల్డ్ చేసుకొని ఇలా మనం ఒక గుర్తు అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి టేప్‌తో ఒక 1 ఇంచ్‌కేమో మనం డాట్స్ వేసుకుంటాం కదా బ్యాక్ పార్ట్‌కి, 1 ఇంచ్‌కి డాట్స్‌కి వేసుకోవాలి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ పెద్ద సైజులకి ఎప్పుడైనా సరే 2 ఇంచెస్ ఖర్చు ఉండాలి. ఇది ఎందుకంటే మనం అడ్జస్టబుల్ చేసుకోవడానికైనా కొంతమంది లేడీస్‌కి ఏంటంటే పెరుగుతారు, తగ్గుతారు కాబట్టి మనం ఖర్చు అనేది ఎక్కువగానే ఉంచుకోవాలి. ఈ బ్లౌజ్ వచ్చేసి 34 సైజ్ కాబట్టి నేను పైన లెంత్ వచ్చేసి మనకి నెక్, షోల్డర్ కలిపేసి మొత్తం 5 ½ తీసుకున్నాను. భుజం షోల్డర్ వచ్చేసేమో 3 ఇంచెస్ తీసుకొని నెక్ 2 ½ తీసుకున్నాను. ఇక్కడ నెక్ అనేది 2 ½ ఎందుకంటే మనకి షోల్డర్ అనేది జారిపోకుండా పైకి పట్టేసినట్టు ఉండాలంటే నెక్ సైజ్ అనేది తగ్గించుకోవాలన్నమాట. బ్రాడ్‌గా పెంచుకోవాలనుకుంటే మాత్రం కొంచెం ఎక్కువగా పెంచుకోండి. ఈ 5 ½ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత కింద కూడా సేమ్ అదే లెంత్‌లో 5 ½ మార్క్ చేసుకోండి. కొంతమంది స్ట్రెయిట్‌గా గీసేస్తారనమాట. గీసినప్పుడు అక్కడ ఆర్మ్ హోల్ దగ్గర షేప్ అనేది కొంచెం లోపలికి బయటికి అవుతే మనకి షేప్ అనేది పాడైపోతుంది. కాబట్టి చూడండి, నాకు షేప్ కూడా నేను ఎంత కరెక్ట్‌గా టేప్ పెట్టి కుట్టినా కానీ క్లాత్ అనేది క్రాస్‌గా ఉండడం వల్ల పక్కకెళ్ళింది. అలా రాకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా మెజర్‌మెంట్స్ యూజ్ చేయాలి. ఇప్పుడు మనం స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే గీసేసుకుందాం. దీనివల్ల ఏంటంటే మనకి తర్వాత మెజర్‌మెంట్స్ తీసుకునేటప్పుడు ఈజీ అవుతుందనమాట. సైడ్ కూడా మనం 2 ఇంచెస్‌కి ఖర్చు తీసుకున్నాం కదా! ఈ ఖర్చు దగ్గర కూడా ఇలా మార్కింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఆర్మ్ హోల్ సైడ్ రౌండ్ ఎంతవరకు తీసుకోవాలనేది చెక్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ ఆర్మ్ హోల్ సైడ్ ఎంతొచ్చిందో దాని దగ్గర నుంచి ఇలా హాఫ్‌కి, పైన ఖర్చు దగ్గరికి హాఫ్‌కి మనం ఇలా మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్స్ రౌండ్ అనేది కొలుచుకుందాం. ఇక్కడ నుంచి పైనుంచి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఖర్చు అయితే కొలుచుకుందాం. ఎంతొచ్చిందంటే నాకు 8 ½ వచ్చింది. కానీ మనకి చంక వచ్చేసి 9 ఇంచెస్ ఉంది. ఇప్పుడు ఆ 9 ఇంచెస్ కావాలంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకి దించుకోవాలి. దీనివల్ల మనకి ఆర్మ్ హోల్ సైడ్ దింపుకోవడం ఎంత రావాలనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా సేమ్ 1 ఇంచ్‌కి మార్క్ చేసుకొని రౌండ్ అనేది అక్కడ నుంచి కిందకి మన ఖర్చుల వరకి రౌండ్ తిప్పుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, చెక్ చేస్తున్నాను. సేమ్ టేప్ అనేది మనకి కర్వ్ తగ్గట్టు మార్చుకోవాలి. ఇప్పుడు చూడండి, 9 ఇంచెస్ వచ్చేసింది. ఇలా మనకి షేప్ అనేది తిప్పుకుంటం వల్ల మనకి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మనకి పర్ఫెక్ట్ సైజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ నడుము లూజ్ ఎంత కావాలనేది కావాలి కాబట్టి బ్యాక్ సైడ్‌ని 2 ఫోల్డ్స్ చేసేసుకొని నడుము దగ్గర హైట్ అనేది కొలుచుకోవాలి. ఇది కొంచెం కెమెరా పక్కకెళ్ళిందండి. దీనికి సేమ్ ఎంత నడుము ఉందో పెట్టుకొని దానికి తగ్గట్టు కొంచెం పైకి పావించుకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఎక్కువ శాతం కొంతమంది పైనేమో 2 ½ తీసుకొని కింద 3 ఇంచెస్ తీసుకుంటారు డీప్ కావాల్సిన వాళ్ళు. ఈ కస్టమర్ అయితే ఎంత కావాలో అంతే అడిగారు కాబట్టి నేను 2 ½ పెడుతున్నాను. డీప్ పెట్టుకునే వాళ్ళు, కొంచెం మెడ ఎక్కువగా వెడల్పుగా కావాలనుకునే వాళ్ళు మాత్రం 3 ఇంచెస్ దాకా పెట్టుకోవచ్చు. కాకపోతే ఎక్కువ శాతం ఈ కస్టమరు అలా వద్దన్నారు. అందుకే 2 ½ పెట్టుకున్నాను. దీన్ని కూడా సేమ్ రౌండ్ షేప్‌కి ఇచ్చేసుకున్నాను. ఇప్పుడైతే నేను దీన్ని కట్ చేస్తున్నానండి. ఈ కర్వ్స్ దగ్గర మాత్రం, అంటే ఈ రౌండ్స్ దగ్గర మాత్రం మనం కత్తెరని తీయకూడదనమాట. స్ట్రెయిట్‌గా ఎలా ఉందో అలాగే పెట్టేసుకొని ఒకేసారి తిప్పుకోవాలన్నమాట. కొంచెం ఒక్కసారి కత్తెర అనేది ఒకసారి తీసినా కానీ ఆ షేప్ అనేది పోనివ్వకుండా అలాగే కట్ చేయాలి. చూడండి, ఇప్పుడు నేను ఆ షేప్ అనేది సగంలో కట్ చేసి కత్తెరని తీయలేదు. ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి షేప్ దగ్గర చేంజెస్ రావన్నమాట. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా! బ్యాక్ పార్ట్ అయిపోయిన వెంటనే ఫ్రంట్ పార్ట్ తీయకూడదు. ముఖ్యంగా హ్యాండ్స్ మాత్రమే తీయాలి.
ఈ హ్యాండ్స్ కూడా 4 ఫోల్డ్ చేసుకోవాలి. 2 ఫోల్డ్ చేస్తే 4 పీసెస్ వస్తాయి కదా! 2 చేతులకు వస్తాయన్నమాట. అప్పుడు కింద కూడా ఈక్వల్‌గా చేసుకోవాలి. ఇలా ఈక్వల్‌గా చేసుకున్న తర్వాత కట్ చేస్తున్నాను చూడండి. నార్మల్ బ్లౌజ్‌కైతే కిందకి 1 ఇంచ్ వరకు తీసుకుంటాం. 1 ½ కూడా తీసుకుంటాం. ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి పావించ్ వరకే ఖర్చు తీసుకున్నాను. నేను ఒక సైడే అతుకులు పడేలాగా ఇలా పరుచుకున్నాను. చూడండి ఇలా పరుచుకున్న తర్వాత ఆర్మ్ హోల్ సైడ్ మనకి ఆర్మ్ రౌండ్ అనేది 9 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు. ఈ రెండిటికి తగ్గట్టు ఒక సైడ్ క్లియర్‌గా వచ్చేలాగా పరుచుకొని ఇంకో సైడ్ అతుకు పడేలా పెట్టుకున్నాను. చూడండి చూపిస్తున్నట్టు కనిపిస్తుంది కదా! ఇప్పుడు కింద ఒక పావించ్ అనేది మనం వదిలేసుకోవాలి. నేను మళ్ళీ కొంచెం ఈక్వల్‌గా కింద ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పావించు మీకు కొంచెం అడ్జస్టబుల్‌గా తిప్పేసుకునే వాళ్ళకైతే ఒక పావించు సరిపోతుందండి. అక్కడ మడుచుకోవాలనుకునే వాళ్ళకి హాఫ్ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ తీసుకుంటారు. అంటే చేతి పని చేసుకునే వాళ్ళు 1 ఇంచ్ తీసుకుంటారు. తిప్పేసుకునే వాళ్ళైతే హాఫ్ ఇంచ్ సరిపోతుంది. ఇప్పుడైతే నేను బ్లౌజ్‌కి హైట్ కూడా తీసుకున్నాను. హైట్‌కి తగ్గట్టు ఇప్పుడు మనకి కింద ఎంత చంకదింపు కావాలి అదొకటి. ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇది 34 సైజ్ బ్లౌజ్ కాబట్టి 2 ఇంచెస్ తీసుకోవాలి. 30 కంటే బిలో సైజ్ ఉన్న వాళ్ళకి 1 ½ సరిపోతుందండి. కొంతమందికైతే చిన్న సైజు బ్లౌజులకైతే 1 ఇంచ్ సరిపోతుంది. ఇక్కడ నుంచి మనకి 3 ½ ఇలా ఒక మార్కింగ్ చేసుకున్నాను. డౌన్ వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ దగ్గర. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ పైన పార్ట్ ఉంది కదా! ఈ పైన 2 ఇంచెస్ దగ్గర నుంచి 9 ఇంచెస్‌కి క్రాస్‌గా పెట్టుకొని ఇక్కడ వరకి మనకి మార్కింగ్ చేసుకోవాలి. ఇదేంటంటే మనకి ఆర్మ్ హోల్ సైజ్ అండి. ఈ చంకదింపు అనేది 9 ఇంచెస్‌కి మార్క్ చేసేసుకొని ప్లస్ 2 ఇంచెస్ కూడా ఖర్చుకు కూడా స్ట్రెయిట్‌గా ఒక గీతలాగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ 9 ఇంచెస్ వరకి ఇలా ఒక వంపుగా తిప్పుకోవాలి. చివర మాత్రం వంపు తిప్పకూడదండి. స్ట్రెయిట్‌గానే గీసేసుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్ లూజ్ కింద ఎంతుంది అంతే అది కూడా మార్క్ చేసేసుకుందాం. ఇలా మార్క్ చేసేసుకొని ఇక్కడ కూడా సేమ్ 2 ఇంచెస్‌కి ఖర్చు అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి పైకి 2 ఇంచెస్ ఖర్చు పైన ఇచ్చాం కదా! అక్కడ కూడా మార్కింగ్ చేసేసుకొని 2 సైడ్‌లు కూడా ఇలా ఖర్చుతో సహా మార్కింగ్ చేసుకోవాలి స్ట్రెయిట్ పీస్‌ని. ఇప్పుడైతే ఈ లైనింగ్ హ్యాండ్స్‌ని అయితే కట్ చేస్తున్నాను. దీనికి పీస్ అనేది అటాచ్ చేసుకున్న తర్వాతే మనం ఎక్స్ట్రా పీస్ సైడ్‌లు ఉన్నాయి కదా! ఒక సైడు ఆ సైడ్ అనేది మనం అతుకులేసుకోవాలి. లోతు కూడా అప్పుడే తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనకి మెయిన్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్‌కి ఇది క్రాస్ కట్ బాగా క్రాస్ అనమాట. అందుకే క్రాస్‌గా ఎటు సైడ్ పెట్టుకుంటే మనకి క్రాస్ అనేది ఎక్కువగా వస్తుందనేది అటు సైడ్ పెట్టుకొని కిందకి ఒక 1 ½ మనకి మెయిన్ డాట్ నుంచి షోల్డర్ దగ్గర మలుచుకుంటే అది బ్లౌజ్‌ని మనకి నెక్ అనేది మెయిన్ డాట్ అనేది వస్తుందనమాట. ఇప్పుడు నేను హ్యాండ్స్‌తో డ్రా చేయకుండా ఇలా స్కేల్ పెట్టి మనం గీసుకుంటే ఏంటంటే లైన్స్ అనేవి క్లియర్‌గా ఎంతవరకు ఉన్నాయో ఖర్చులతో సహా నీట్‌గా వచ్చేస్తుంది. అదే చేత్తో గీస్తే కొంచెం ఎగుడు దిగుడు అయినా గాని మనకి అక్కడ కొలతలు అనేది మారిపోతాయన్నమాట. ఇలా అయితే ట్రై చేయండి. డైరెక్ట్‌గా ఫ్రీ హ్యాండ్‌తో కంటే ఇలా నయం. ముందైతే నేను ఫ్రంట్ పార్ట్‌ని ఇలా కొలుచుకుంటున్నాను ఆది బ్లౌజ్ తగ్గట్టు. ఇది నార్మల్‌గా ఆది బ్లౌజ్ ఇచ్చారు. అయితే డీప్ కావాలన్నారు మేడం. అందుకే ఫస్ట్ ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్స్‌తో ఒక గీత గీసుకుందాం. మనం మామూలుగా మెజర్‌మెంట్స్ ఎంతవరకు వస్తాయనేది తెలుసుకోవడానికి ఒక గీత గీసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వరకి మనం లోతు అనేది తీసుకున్నాం అనమాట. ఒక హాఫ్ ఇంచ్ అనేది డీప్ పెంచుకున్నాం. ఇక్కడ పెంచుకున్న తర్వాత దీనికి కూడా ఒక ఖర్చు ఉండేలాగా ఒక పావు ఇంచ్ వరకు వదిలేసి ఇక్కడ నుంచి నేను 1 ½ కానీ 1 ఇంచ్ కానీ వాళ్ళు డీప్ ఎలా కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి మనం ఇలా గీసుకోవాలి. మా మేడం చెప్పినట్టు 1 ½ నేను ఇలా డీప్ అనేది ఇచ్చేసాను రౌండ్ నెక్ అనేది. ఇక్కడ కూడా సేమ్ ఖర్చు దగ్గర నుంచి మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇచ్చేసి పైన హాఫ్‌కి సగానికి వరకు ఇలా లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఒకసారి చెక్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఉక్సులు కాజా పట్టీ కూడా ఎక్కడి దాకా వచ్చిందనేది పెట్టేసుకొని షేప్ బెల్ట్ వదిలేసి కింద నుంచి 1.5కి మీరు ఒక్కొక్క దానికి ఎంతెంత వదులుకుంటారు గ్యాప్ అనేది చూసుకొని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్ పైన ఖర్చు వదిలేసుకొని మెయిన్ డాట్‌కి ఎంత కావాలనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఇటు చివర కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకోవాలి. ఈ హాఫ్ ఇంచ్ వల్ల ఏంటంటే మనకి షేప్ దగ్గర చక్కగా వంపు తిరిగి నిలబడి ఉంటుందన్నమాట. చెస్ట్ ఏరియా వరకి చక్కగా నిలబడి కూర్చుంటుందన్నమాట. ఆ ఏరియాలో అది పైన పీక్ రావడం అనేది జరగదు. ఆ కింద ఏరియాలో ఇక్కడ ఇప్పుడు చూపించింది కట్ చేసే చోట ఒక పావు ఇంచ్ అనేది వదిలేసుకోవాలన్నమాట పైకి. ఓకేనా. ఇప్పుడైతే
మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేస్తున్నాను. ఇందాక చెప్పినట్టు మనం ఇక్కడ లోతు తీసుకునేటప్పుడు కత్తెరని పైకి తీయకూడదు. మనం లోతు ఎప్పుడు తీసుకున్నామో ఆ లోతు దగ్గర మనం ఖచ్చితంగా టాకా అనేది పెట్టుకోవాలి. అది తెలియకుండా మనం టాకా పెట్టుకోలేదంటే పొరపాటున రెండోసారి తీస్తే బ్లౌజ్ మాత్రం మొత్తం పాడైపోతుంది. ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు వచ్చేసి మనకి షేప్ బెల్ట్లు ఎక్కువ శాతం నేను ఒకేలా తీసుకుంటానండి. 3 ఇంచెస్ ఫస్ట్ స్టార్టింగ్ 3 ఇంచెస్ లెంత్ మొత్తం కొలిచేసుకొని స్టార్టింగ్ 3 ఇంచెస్, తర్వాత 3 ఇంచెస్ గ్యాప్‌తో 2.5, తర్వాత 2.5 ఈ 3 వరుసగా ఉండాలండి స్టార్టింగ్ నుంచి. ఇవి ఏ బ్లౌజులకైనా తీసుకొని మనకి తగ్గట్టు తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలండి. ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మంచిగా అనిపిస్తే మన వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీకు సపోర్టింగ్‌గా ఉంటుంది. దీని గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ ఇంకా కావాలంటే ఏమన్నా కామెంట్స్ ఉంటే మనకు కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి మెయిన్ పీస్ మొత్తం చూపిస్తున్నాను వరుసగా. ఫస్ట్ ఏమో మెయిన్ పార్ట్, బ్యాక్ పార్ట్, తర్వాత మెయిన్ పార్ట్ ఫ్రంట్ పార్ట్, దాని తర్వాత షేప్ బెల్ట్లు మనకి ఈక్వల్‌గా తీసుకోవాలి. నడుము పట్టి, హ్యాండ్స్ ఇవి కాకుండా మనకి మడపట్టి అన్నీ కూడా తర్వాత ఇదండి మెయిన్ బ్లౌజ్ అనేది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్‌లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. థ్యాంక్ యూ.